శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం. చిన్నలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. మనం జరుపుకునే ఉగాది పండగ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఉగాది పండగను సౌరమానం ప్రకారం లెక్క కడతారటండి. అంటే అమావాస్య నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకే ఈ అమావాస్యను కొత్త అమావాస్య అంటారు. చైత్ర శుద్ధ అమావాస్య కొత్త అమావాస్య అన్నమాట. తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా అమావాస్య రోజు నూకాలమ్మ తల్లిని చాలా విశిష్టతగా కొలుస్తారండి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాగా ఇలాగ విభజన చెందింది కదా. అయితే ఈ జిల్లాల వాళ్ళందరూ కూడా నూకాలమ్మ తల్లి వారిని కొలుస్తారన్నమాట. అయితే నూకాలమ్మ తల్లి అనగా 100 కళ్ళు కలిగిన తల్లి అని అర్థము. నాకు తెలిసి నూకాలమ్మ తల్లి సినిమా ఉంది అని అనుకుంటున్నాను. చైత్ర శుద్ధ అమావాస్యకు 10 రోజుల ముందు అంటే పాల్గొన మాసంలో ఊరి చివర ఉన్నటువంటి అమ్మవారిని ఊరిలోకి ఆహ్వానిస్తారండి. ఆహ్వానించి గరగల రూపంలో అమ్మవారికి నృత్యం చేస్తారు. ఈ 10 రోజులు కూడా కోళ్ళను సమర్పించుకుంటూ ఉంటారండి గరగల నృత్యంలో. అయితే అమావాస్య రోజు విశిష్టతగా అమ్మవారికి ముందు రోజు అంతా జాతర మహోత్సవం గట్టా జరుగుతూ ఉంటుంది. ఆ ఊరు స్తోమతను బట్టి ఆడంబరమైన కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేస్తారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ప్రథమంగా గరగల సేవ అయితే ఉంటుంది. మా ఊర్లో నూకాలమ్మ తల్లి వారికి అయితే ఉగాది నాడు జాతర జరుపుతారండి. ఉగాది నాడు నైవేద్యాలు పెట్టుకుంటారు. కానీ నేనైతే అమావాస్య రోజే పెడతానండి. ఎందుకంటే ఉగాది నాడు మేము నీసు తినము. ఎందుకంటే వసంత నవరాత్రులు చేస్తాను కాబట్టి. ఈ సంవత్సరం నుంచి లలితా నవరాత్రులు కూడా చేస్తున్నానండి, గుప్త నవరాత్రులు. అందువల్లే మేము నీసు మాంసాలు తినము. అందుకే అమావాస్య రోజే అమ్మవారికి నైవేద్యం చెల్లిస్తామన్నమాట. అయితే ఈరోజు అమావాస్య శనివారం వచ్చింది కాబట్టి మేము కోడిని కోసుకోలేదు. నైవేద్యంగా బూర్లు వండుకుంటామండి. శనగపప్పు బెల్లంతో పూర్ణం తయారు చేసుకుని, మినప్పప్పు వరిపిండి కలిపి తోపు తయారు చేసుకుని పూర్ణాలు వండుకుంటాము, బూర్లు వండుతాము. అయితే నైవేద్యం పెట్టుకుంటామండి. ఎలా అంటే అత్యాసర వేసుకుని వడపప్పు సలివిడి పానకం తయారు చేసుకుంటామండి. ఇవన్నింటినీ కలిపి అమ్మవారికి నైవేద్యం చెల్లించుకుంటామన్నమాట. అయితే నేను ఇంట్లో కొబ్బరికాయ కొట్టే దండం పెట్టుకుంటున్నానండి. కోడిని అమ్మవారి గుడికి సమర్పించేసుకుంటాను. ఎందుకంటే నేను కోడిని అమ్మవారికి మొక్కానండి. మా ఇంట్లో ఉన్నటువంటి నాటుకోడి నా వీడియోలో కనపడుతుంది. దాన్ని కుక్కలు చంపేసినాయండి. అందుకని ఆ కోడికి బదులుగా ఇప్పుడు అమ్మవారికి